హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. స్టార్ హీరో, హీరోయిన్ కుటుంబం ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం. అసలు ఏం జరిగింది? ఎవరా హీరో? ఎవరా హీరోయిన్? అలాగే ఆళ్ళ కుటుంబం ఎవరు? ఏంటి అనేది పూర్తి వివరాలైతే ఈ వీడియోలో చూడండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళవుతాం. అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్నయితే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇటీవల వరుసగా విమాన ప్రమాదాల గురించి వినాల్సి వస్తుంది. గడిచిన నెల రోజుల్లోని 3 అంతర్జాతీయ విమానాలు కుప్పకూలి ప్రయాణికులు మరణించిన వార్తలు కలిచివేశాయి. దీన్ని బట్టి విమానం ప్రయాణం అన్ని సందర్భాల్లో సురక్షితమేనని నమ్మలేమని పరిస్థితి. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అది ఆ రోజు వాతావరణం, విమానాలలో తలెత్తే సాంకేతిక లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, అలాగే ప్రయాణికుల దురదృష్టం ఇలా రకరకాల కారణాలు అన్వేషించగలం. అలాంటి ఓ భయానక అనుభవాన్ని టాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అగ్ర హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఎదుర్కొన్నారు. విమానంలో 45 నిమిషాల పాటు అల్లకల్లోలంగా ఉన్న సమయంలో తాము మరణానికి దగ్గరగా ఉన్నామని సల్మాన్ ఖాన్ అనుమానించారు. విమానంలో ప్రయాణికులంతా కూడా టెన్షన్‌గా గడిపిన క్షణాలు ఆయన నెమరు వేసుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇటీవల తన సోదరి కుమారుడు అర్హాన్ ఖాన్ యూట్యూబ్ ఛానల్ బిర్యానీలోని పాడ్‌కాస్ట్ అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలోనే అతడు మాట్లాడుతూ విమానంలో తన చేదు అనుభవం గురించి వెల్లడించారు. సోనాక్షి సిన్హా తన తల్లి, తన తమ్ముడు సోహెల్ ఖాన్‌తో పాటు కలిసి సల్మాన్ ఖాన్ విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ భయానకమైన అనుభవం ఎదురైందని సల్మాన్ ఖాన్ తెలిపాడు. ఒక అవార్డ్ షో నుండి తిరిగి వస్తున్నప్పుడు తాను ఎక్కిన విమానం దాదాపు 45 నిమిషాలకు పైగా అల్లకల్లోలంగా మారిందని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. చాలామంది ప్రయాణికులు భయంతో వణికిపోయారు. కానీ సోహెల్ ఆ సమయంలో అదేమీ పట్టనట్టు హాయిగా నిద్రపోయాడని సల్మాన్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. ఐఫా అవార్డులు వేడుక ముగించుకొని శ్రీలంక నుండి తిరిగి వస్తున్నాము. అందరూ నవ్వుతూ సరదాగా ఉన్నాం. అకస్మాత్తుగా గాల్లో అల్లకల్లోలం ఏర్పడింది. మొదట అది సాధారణం అనిపించింది. కానీ ఆ తరువాత శబ్దం బిగ్గరగా పెరిగింది. కొంత సమయానికి మొత్తం విమానం నిశ్శబ్దంగా మారింది. నేను సోహెల్ ఒకే విమానంలో ఉన్నాం. నేను అతడి వైపు చూసేసరికి నిద్రపోతున్నాడు. ఆ అల్లకల్లోలం 45 నిమిషాలు కొనసాగింది అని సల్మాన్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.